వెల్కమ్ బ్యాక్. అనంతపురంలో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా పలువురు దీక్షా శిబిరాన్ని సందర్శిస్తూ ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అనంతపురంలో ప్రత్యేక హోదా సాధన సమితి దీక్ష కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ ని మనకు అక్కడి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురం జిల్లాలో ఏదైతే ఉందో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన దీక్షకు మద్దతుగా ఇవాళ వామపక్షాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముట్టడి పిలుపునిచ్చారు. మనం చూడొచ్చు ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాదాపుగా మనం చూస్తున్న గేట్ వద్దే పదుల సంఖ్యలో ఉన్నారు. అలాగే కార్యాలయం లోపల కూడా పదుల సంఖ్యలో ఉన్నారు. 1000 మంది పోలీసుల వరకు ఇక్కడ మోహరించారని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ఉందో ఈ రోడ్డుకు సంబంధించి పూర్తిగా ఈ రాకపోకలు కూడా పోలీసులు బంద్ చేసిన పరిస్థితి నెలకొనింది. కొద్దిసేపటి క్రితమే ఈ దీక్షకు మద్దతు తెలపడానికి ఇటు వైకాపా నాయకులతో పాటు వామపక్షాల నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులతో పాటు మిగిలిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపారు. మరి కొద్దిసేపట్లో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ దీక్ష దగ్గర, అలాగే దీక్షకు సంబంధించి మద్దతుకు తెలిపేయడానికి వచ్చిన ప్రజా సంఘాలు ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాయి. ఈ ముట్టడిలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి వామపక్ష నాయకులకు మద్దతుగా ఉదయం ఏపీ మున్సిపల్ వర్క్ అసోసియేషన్ కేంద్ర దిష్టిబొమ్మను దగ్ధం చేయింది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టాలని కూడా వామపక్షాలు పిలుపునిచ్చాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పూర్తిగా పోలీసుల ఆధీనంలో కేంద్ర కార్యాలయాలు వచ్చాయి. మరోవైపు ఈ 4 రోడ్లు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ రోడ్డు మొత్తం బ్లాక్ చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్లో పెద్ద ఎత్తున బస్సు రాకపోకలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ మొత్తం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు గతంలో జరిగిన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని బస్సులు వచ్చిన సమయంలో ఆందోళనకాలు ఎలాంటి విధ్వంసాలు చేయకుండా పూర్తి స్థాయిగా బస్సులు రాకపోకలు కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఉందో వామపక్ష సంఘాల నాయకులు కూడా పూర్తిగా ర్యాలీ చేస్తూ మనం చూస్తున్న ఈ కార్యాలయం వద్దకు రాబోతున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ మాత్రం నెలకొని ఉంది. పూర్తి స్థాయిలో సాయంకాలం కూడా ఏదైతే ఉందో ఈ దీక్షకు మద్దతుగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలాగే ఎలాంటి అవంచనలు జరగకుండా ముందు జాగ్రత్త చేశారు. మరోవైపు గతంలో ఏదైతే సమైక్యాంధ్ర సమయంలో షాపులు కూడా విధ్వంసాలకు గురయ్యాయి. అందుకు నేపథ్యంలోనే ఇప్పుడు కార్యాలయం వద్ద మొత్తం షాపులు కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూస్తున్నాము ఎవరైతే ఉన్నారో వామపక్ష నాయకులు ర్యాలీగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోకి చొచ్చుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో దాదాపుగా వామపక్ష పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్ కార్యాలయం దూసుకెళ్ళడానికి ర్యాలీగా వస్తున్నారు. ప్రత్యేక హోదా అమలు కావాలని కోరుతూ ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు మనం పోరాటం చేయాలని చూస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏఎస్ఎఫ్ అలాగే విద్యార్థి సంఘాల చూడొచ్చు పూర్తి స్థాయిలో కేంద్ర కార్యాలయంలో దూసుకెళ్ళడానికి చూస్తున్నారు. పూర్తి ఎత్తున అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ అరెస్టు చేయడానికి సద్యమయ్యారు. మరోవైపు వామపక్ష నాయకులు చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీసులకి అలాగే వామపక్ష నాయకులకు ఉద్రిక్తంగా తోపులాట జరుగుతుంది. కార్యాలయం చొచ్చుకెళ్ళడానికి వామపక్ష నాయకులు లోపల దూసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు వాళ్ళు ఎట్టకేలకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేస్తున్నారు. వామపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో సిపిఐ నాయకులతో పాటు సిపిఎం అలాగే మిగిలిన పక్ష పార్టీలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు పోలీసులకు అలాగే
ఎవరైతే ఉన్నా వామపక్ష నాయకులకు మధ్య తోపులాట తీవ్ర స్థాయిలో జరుగుతుందని చెప్పొచ్చు. మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు ఇక్కడికి వచ్చిన రాకపోకలు కూడా ఆపేసిన పరిస్థితి. కొంతమంది కార్యకర్తలు బ్యారికేడ్లు దూరి దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘర్షణ వాతావరణ నేపథ్యంలో పోలీసులు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఆ జీపులోకి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అరెస్ట్ చేసి ఆ జీపులోకి ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలు రాకుండా వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మరోసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు తగలబెట్టాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ అలాగే వైకాపా మిగిలిన పార్టీలు విద్యార్థి సంఘాలు కూడా ఈ ఆందోళనకి మద్దతిచ్చిన పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రాబోతున్న సమాచారం ఉంది. మరోవైపు బ్యారికేడ్లు ఎక్కుతున్న వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికీ మరొకసారి ప్రత్యేక హోదా కోసం ఏదైతే ఉందో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతుందని చెప్పవచ్చు. తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వామపక్షాలు సాయంకాలం భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాయని చెప్పారు. ఇప్పటికే దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం అలాగే 10వ తారీఖున జిల్లా బంద్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొని ఉంది. మనం చూస్తున్న విజువల్స్ మాత్రం అనంతపురం జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనకు సంబంధించి పోలీస్ జీపు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకుంటారు. పోలీసులు కూడా వారిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణమే నెలకొనిందని చెప్పవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. పూర్తి స్థాయిలో అనంతపురంలో మరొకసారి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయని చెప్పవచ్చు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వామపక్ష కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ మహిళలతో పాటు అలాగే మిగిలిన నాయకులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంకాలం ఈ ఆందోళన నేపథ్యంలో వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని తెలుస్తోంది. సాయంకాలం పిసిసి అధ్యక్షుడు రఘువీరెడ్డి కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు అరెస్టును ఆడుతూ పాటు మిగిలిన సంఘాలు కూడా ఇక్కడికి రాబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అందుకే ప్రజలను కూడా ఎవరు రోడ్లపైన తిరగవద్దని ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం మనం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి పోలీసులు రోడ్లపైన ఉన్న జనాలను కూడా బయటికి నూకేసే పరిస్థితి ఉంది. చూడొచ్చు ఎవరైతే ప్రజలు వచ్చిన వారు ప్రజలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశిస్తున్నారు. పూర్తిగా రోడ్డు మొత్తం నిర్మానుష్యమైన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఇక్కడి నుంచి మొత్తం డైవర్ట్ చేశారు. ఆందోళనకారులు కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆందోళనకారులను పోలీసులు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్కు తరలిస్తున్నారు. అలాగే మిగిలిన చోట కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తరలిస్తున్న ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కూడా పోలీసులు స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూస్తున్నాము ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మొత్తం చుట్టుపక్కల ఉన్న దుకాణాలు కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన విధ్వంసాన్ని దృష్టి పెట్టుకొని పోలీసులు ఇక్కడ దుకాణాలు కూడా స్పష్టమైన ఆంక్షలు విధించడం జరిగింది. ఎవరు దుకాణాలు తెరవద్దని ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రోడ్లపైన ఉన్న వారిని కూడా పూర్తిగా ఇక్కడి నుంచి దూరం పంపించే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ దీక్షా శిబిరం ఎదురుగా ఈ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో దీక్షా వద్ద కూడా పోలీసులు దీక్షా శిబిరం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొనింది. ఇక్కడైతే ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళంతా దీక్షా శిబిరం వైపు చూడొచ్చు. ఎవరైతే దీక్షా శిబిరంలో సాధన సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ ఘర్షణ వాతావరణ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు
కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే ఇక్కడికి వచ్చిన సిపిఎం నాయకులతో పాటు మిగిలిన నాయకులందరినీ అరెస్ట్ చేశారు. వారందరినీ పోలీస్ స్టేషన్కి తరలించారు. చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు ఎంతమంది మోహరించారు చూడొచ్చు. దాదాపుగా 3-4 డిఎస్పీల ఆధ్వర్యంలో ఈ మొత్తం ముట్టడి కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం కేంద్ర ఈ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంతో పాటు మిగిలిన చోట ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అన్ని చోట పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొని ఉంది. గతంలో నెలకొన్న ఏదో సమైక్యాంధ్ర ఉద్యమంలో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు.